హలో ఎవ్రీవన్. మిషన్ కుట్టిన తర్వాత మిగిలిపోయిన క్లాత్స్ లాంటివి మన దగ్గర చాలా ఉంటాయి కదండీ! వాటిని వేస్ట్ చేయకుండా ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ గానీ స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక ఫ్రాక్ కుట్టగా ఈ సాటిన్ క్లాత్ అయితే మిగిలిపోయిందండి. నేను ఈ క్లాత్‌తో హెయిర్ బ్యాండ్ అయితే రెడీ చేస్తున్నాను. అండ్ చాలా బాగా వచ్చిందండి హెయిర్ బ్యాండ్. ఈ హెయిర్ బ్యాండ్ ఎలా చేయాలో చెప్పడం కంటే చూస్తేనే చాలా బాగా అర్థమవుతుందండి. ఒకసారి నేను చేస్తున్నాను. వీడియోలో అయితే చూడండి. వీడియోలో చూసినట్లుగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్నైతే ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ ఎందుకు చేసుకోవాలంటే మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ కదా! అదైతే జారిపోతుంది. ఇట్లా మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఐరన్ చేసుకుంటే ఇలానే ఆగిపోతుందండి. ఇప్పుడైతే మనము ఇలా ఈ షేప్ వచ్చేలా అయితే చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత నీడిల్‌తో ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకున్నాను. మనం రెడీమేడ్‌గా తీసుకుంటాం కదా! ఇలానే ఉంటుంది. నేను అందుకే ఇట్లా కట్ చేసి అయితే ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ వేసానండి. అండ్ ఇప్పుడు నా దగ్గర పల్స్ ఉండే నేనైతే డెకరేట్ చేస్తున్నాను. డెకరేట్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా కనబడిందండి. నా దగ్గర అయితే ఈ పల్స్ ఉన్నాయండి. నేను ఈ పల్స్‌ని ఇట్లా మిడిల్‌లో పెట్టేసాను కదా! అండ్ ఈ 2 సైడ్స్ కూడా పెడితే ఇంకా బాగా కనబడుతుందనేసి అనుకున్నాను. అందుకే ఇప్పుడు ఈ 2 సైడ్స్ కూడా పెట్టేసాను. చూడ్డానికైతే చాలా బాగా కనబడిందండి పెట్టిన తర్వాత. అండ్ ఇప్పుడైతే ఇక మనము బ్యాండ్ అనేది రెడీ చేసుకుందాము. ఈ బ్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలంటే క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ క్లాత్ నేను ఒక 1 మీటర్ హైట్‌లో కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి క్లాత్ అనేది దగ్గరగా వస్తుందండి. చూడ్డానికి చాలా బాగా కనబడుతుంది. మనం క్లాత్ ఎక్కువ తీసుకుంటే లుకింగ్ అనేది మనకి ఎక్కువ ఉంటుందండి. అండ్ నేను ఇక్కడ ఇట్లా సైడ్‌కి స్టిచెస్ అనేవి వేసేసి రివర్స్ తీస్తున్నానండి. అండ్ ఈ రివర్స్ తీసేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇక మనం ఎలాస్టిక్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఎలాస్టిక్ అనేది మెజర్మెంట్ చూసుకోవాలి. మెజర్మెంట్ ఎలా చూసుకోవాలంటే మనము ఎన్ని ఇయర్స్ పిల్లలకి రెడీ చేసినామో వాళ్ళ హెడ్ నుండి అయితే ఇది పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం హెయిర్ బ్యాండ్ ఎలా పెడతామో సేమ్ అలానే పెట్టుకోవాలి. అండ్ మనకి వచ్చిన సైజు కంటే ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ అయితే తగ్గించుకొని అయితే ఎలాస్టిక్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎలాస్టిక్ పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్‌కి అయితే స్టిచెస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనం మళ్ళీ క్లాత్‌ని అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని అది ఎలాస్టిక్ అనేది మనకి బయటకి కనబడకుండా మళ్ళీ ఇట్లా మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఒకసారి వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది. ఇక బ్యాండ్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌని ఇలా బ్యాండ్‌కి అటాచ్ చేసేసుకొని నీడిల్‌తో అయితే మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇలా ఒకసారి వీడియోలో చూడండి. నీడిల్ ఇలా పెట్టేసుకొని అయితే మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక మనకి బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ హెయిర్ బ్యాండ్ ఎలా ఉందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.